హర హర మహాదేవ్. క్షమాకాళి, క్షమాతాది. దుర్గాదేవిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి? ఆల్మోస్ట్ దసరా నవరాత్రులు అనేవి వస్తున్నాయి. అమ్మవారి దుర్గాదేవి కరుణా కృపా కటాక్షాలు పొందాలి అన్నా, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనుకున్నా ఈ ఒకే ఒక్క శ్లోకం చాలు. అమ్మవారిని మీరు నిరంతరం స్మరించవచ్చు. చాలామంది దుర్గా సప్తశతి పారాయణం అవ్వచ్చు, దుర్గా అష్టోత్తర శతనామతో సహస్రనామాలు అవ్వచ్చు. సమయ అభావం వల్ల పఠించలేకపోయినా సరే ఈ ఒక్క శ్లోకాన్ని పఠించినట్లయితే అమ్మవారి అనుగ్రహాన్ని మీరు నిరంతరం పొందొచ్చు. ఆ శ్లోకం ఏంటి అంటే, అమ్మల దన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ శివారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తల్లో నమ్మిన వేలుపుటమ్మన మనమ్మల ఇండడియమ్మ దుర్గమాయమ్మ కృపాదీక్షిత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. ఈ శ్లోకాన్ని నిరంతరం పఠిస్తూ ఉండండి. అమ్మవారి దుర్గా యొక్క కరుణా కృపా కటాక్షాలు, వారి యొక్క అనుగ్రహాన్ని మీరు తప్పకుండా పొందుతారు. ఈ శ్లోకం చాలా మహిమ కలది. అమ్మవారిని నిరంతరం మీరు స్మరించినట్లుగా ఉంటుంది ఈ మంత్రం అనేది. హర హర మహాదేవ్.